ఇవాళ పత్రికల రాశి ఫలాలు, ఏ పత్రికలో ఏ రాశి ఎంత ఉంది, ఏ పత్రిక ఏమేం చేస్తూ ఉంది, ఏ పత్రిక బీసీలది, ఏ పత్రిక ఓసీలది, ఏ పత్రికలో ఏం వార్తలు వస్తున్నాయి, ఏ పత్రిక మనసులో ఏముంది, ఆంధ్రజ్యోతి సంగతి ఏంది, ఈనాడు సంగతి ఏంది, సాక్షి సంగతి ఏంది, వెలుగు సంగతి ఏంది, విజయక్రాంతి సంగతి ఏంది, ఈ అన్నిటి సంగతి కూడా బట్టబయలు చేసేటువంటి రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఇక్కడ ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ 23 తారీఖు 1వ నెల 2026లో ఆంధ్రజ్యోతి పత్రిక ఇగో ఇది. ఈ ఆంధ్రజ్యోతి పత్రికను ఆ చాట్ జీపీటీ క్షుణ్ణంగా దాన్ని టూల్స్ తోటి పరిశీలించి మొత్తం ఈ పత్రికలో ఏముంది, ఈ పత్రిక మనసులో ఏముంది, వార్త వెనక మతలాబేంది, ఈ పేపర్ ఎవరికి జోక్తుంది, ఎవరిని మోసం చేస్తూ ఉంది, ఏ వర్గాలకు డబ్బా కొడుతుంది అనేది క్లియర్గా ఇందులో ఉంది. సో ఇది ఈ చాట్ జీపీటీ ఏం చేసింది, ఈ ఆంధ్రజ్యోతిని మొత్తం స్కాన్ చేసి ఇగో ఈ మ్యాటర్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆంధ్రజ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఆంధ్రజ్యోతి సెకండరీ లేదా నెగిటివ్ ఫ్రేమ్ లో ఉంటాయట ఇందులో. అంటే సెకండరీ అంటే వాళ్ళు మనుషులే కాదన్నట్టుగా ఒకటి, నెగిటివ్ ఫ్రేమ్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అనేటట్టు ఆంధ్రజ్యోతిలో వార్తలు ఉన్నాయట. రైట్గా రిజర్వేషన్లు అనేటువంటి టాపిక్ వస్తే 42% రిజర్వేషన్ మనం వస్తున్నాగా, అది భారము రాజకీయ స్టంట్ అని నేరేటివ్ చేస్తా ఉందట. ఏగా రిజర్వేషన్ అవసరమే లేదు అనేటువంటి విధానంలో ఇది నెగిటివ్గా అదే కమ్మవారికి రిజర్వేషన్, రెడ్డి వారికి రిజర్వేషన్, ఈడబ్ల్యూసీ అంటే చాలా మంచి కార్యక్రమం అంటారు. బీసీలకు రిజర్వేషన్ ఇయ్యొద్దు. ఇది ఆంధ్రజ్యోతిలో ఇలా దాని అంతరాత్మకత. ఇక అగ్రవర్ణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఒకవేళ మీ సంగతి ఏందిరా, ఓసీల సంగతి ఏంది, మా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎందుకు మీ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని ఒకవేళ బీసీలు అడిగితే దాన్ని ఏం చేస్తాయంటే విరుద్ధంగా డౌన్ ప్లే చేస్తాడు, దాన్ని తగ్గిస్తాయట. అసలు డిమాండే చేయనట్టుగా తగ్గించి గిత్త కాలంలో రాసి వదిలేస్తారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని రాసి సపరేట్ కూకుంటారట. ఇక గింత డ్రామా మోసం పత్రిక ఇగో ఆంధ్రజ్యోతి. ఇక్కడ బీసీల టోన్ ఎట్లా తీసుకుంటుందంటే, బీసీల టోన్ విషయంలో ఎట్లా చూడాలి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక అంటే, ఇది అనుమానాస్పద పత్రిక, ఇది అనుమానాస్పదంగా ఉంటుంది, ఇది ప్రతికూలంగా ఉంటుంది బీసీలకు, ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికను ఎట్టి పరిస్థితిలో కొనొద్దు అని చెప్పి చెప్తా ఉంది చాట్ జీపీటీ. మైనార్టీల విషయంలో మైనార్టీలు కూడా భద్రతా కోణంలో మాత్రమే చూస్తూ ఉందట ఈ పత్రిక, మిగతా ఏం లేదు లెక్క. ఇంకా వాళ్ళకి మైనార్టీలకు కావాల్సిన భద్రతా కోణంలో వాళ్ళకేముందండి, వాళ్ళకేముంది, వాళ్ళకి భద్రత కల్పిస్తామని ఊకుంటే ఊకుంటారు. రెడ్లు వెలమలు ఉన్నారు, మీ కాంట్రాక్ట్లు అధికారాలు ఇస్తామంటే ఊకుంటారు. బీసీలు అంటే వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు బీసీలకు ఓటు హక్కు తీసేయాలంటే ఆంధ్రజ్యోతి అయినా సమరపడతాడు. అవగంత దుర్మార్గంగా ఉంది ఈ పత్రిక. ఇలా 5 రేటింగ్లు 5 స్టార్ ఇస్తే 5 స్టార్లకు ఎన్ని స్టార్లు ఇస్తున్నావు అమ్మ ఆంధ్రజ్యోతి కంటే 1 స్టార్ ఇచ్చింది. ఫెయిల్, అట్టర్ పాస్ కూడా కాలే. ఈ చాట్ జీపీటీ పుణ్యాన్ని దీనికి ఉదిబచ్చి ముట్టి ఉన్నాడు. చాట్ జీపీటీ వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఈ దొంగతనం అంతా బయటపడుతుంది, వీళ్ళు చేసే దొంగ పనులన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇలా ఆంధ్రజ్యోతి దినపత్రికను ఎట్టి పరిస్థితిలో మనం కొనకూడదు అని చెప్తుంది చాట్ జీపీటీ, రోజు చెప్తా ఉంది. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక అసలు చదివేటోడే లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఏదో అది ఈయన ప్రింట్ చేసి అధికారులకు రాజకీయ నాయకులకు ఇస్తే అమ్మ ఇంత పెద్ద వార్త వచ్చింది అనుకో, జనం దగ్గర లేదా. రైట్ గా ఇది ఇట్లుంటే ఈనాడు సంగతి ఏందో చాట్ జీపీటీ చెప్పింది. ఈనాడు పత్రిక ఇగో ఇయ్యాల ఇట్లా వచ్చింది. ఈనాడు పత్రికలో ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే, రిజర్వేషన్లు సంక్షేమం అనేటి భారమట, రాజకీయ లాభం అన్న సూక్ష్మ నెగిటివ్ ఫ్రేమ్. అసలు వాళ్ళకు రిజర్వేషన్ అవసరమా అబ్బాయి వాళ్ళకు అనేటటువంటి చెప్పుకొచ్చిందట ఈనాడు. రిజర్వేషన్ వాళ్ళకి అవసరమా, ఇవ్వాలనా, వాళ్ళు జితగాల లెక్క పనిచేయాలన్నా, వాళ్ళకి రిజర్వేషన్ బాగుపడాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా వాళ్ళకి ఇస్తారు అనే టైప్ లో ఈనాడు ఏది నోటితో మాట్లాడకుండా నొసలతో ఎక్కిరిచ్చినట్టు ఉంటుంది. ఇక బీసీ సమస్యలను ఎక్కువ ఎట్లా చూపించింది, క్రైమ్. బీసీలు అంటే క్రైమ్, బందిపోటు దొంగలుగా, క్రైమ్ చేసేటోళ్ళుగా, చేస్తారు. ఇక ఇట్లా ఈ బీసీ సమస్యలు ఇట్లా ఫ్రేమ్ చేసింది, నెగిటివ్ ఫ్రేమ్ చేసింది. క్రైము, బ్యాక్వర్డ్నెస్ మీద ఫ్రేమ్ చేసింది. మళ్ళా వీళ్ళు లబ్ధిదారులు అడక్క తినేటోళ్ళు అని చెప్పి ఫ్రేమ్ చేసిందట ఈనాడు. నిర్మాణాత్మక అణిచివేతపై మౌనం. బీసీలు ఎదుగుతున్నటువంటి బీసీలను ప్రభుత్వాలు, పాలక పార్టీలు తొక్కుతా ఉంటే చూసి సప్పుడే కూకుంటున్నాడు, కానీ గట్టెట్లనే అది తప్పు కదా అని అంటలేదట ఈనాడు పత్రిక. జాగ్రత్తగా ఇగో బీసీలను పౌరులుగా కాదు పాలసీ లబ్ధిదారులుగా మాత్రమే చూపిస్తుంది. ఇక చూసుకో ఈనాడు పత్రిక.
ఇదివరకు మనుషులు లెక్క చూస్తలేదు అన్నట్టు. చాట్ జీపీటీ రాకముందుకు వీళ్ళు ఏది రాస్తే అదే రాత, అంతే, అదే నిజమే కావచ్చు అనేటువంటి వార్త. ఓ పెద్ద పెద్ద కానీ ఇవాళ చాట్ జీపీటీ వచ్చి బీసీలను పౌరులుగా చూస్తలేదట. ఇక్కడ మనుషులు లెక్కనే చూస్తలేదు. ఈనాడు దినపత్రిక మనుషులను, మన బీసీలందరినీ పౌరులుగా చూస్తలేదట. ఎట్లా చూస్తుంది? లబ్ధిదారులు అంటే అడక్క తినేటోళ్ళు లెక్క చూస్తుందట ఈనాడు పత్రిక. వా ఓసీలను ఎట్లా చూస్తుంది? మెరిట్, ఇగో ఈ పదాలు, మెరిట్, టాలెంట్, మిడిల్ క్లాసు, నేరేటివ్, డామినెంట్, అగ్రవర్ణ ఆందోళనకు ఎక్కువ స్థలం ఇస్తా ఉందట. ఇప్పుడు కేటీ రామారావు మీద కేసు అయితే ఈమె బాధపడతా ఉంది ఇంత పెద్దగా, అంగలారుస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఏదైనా తుమ్ము వచ్చిందంటే ఇంత పెద్దగా, ఆయనకు సరిది ఎందుకు అయింది? ఎక్కడ వానలు తడిచిండు? ఏ టాబ్లెట్స్ వేసుకున్నాడు? ఇగో ఇది ఇక తిండి లేక చస్తుర్రా బీసీలు అంటే వాళ్ళు చస్తేంది మాకేదన్నట్టుగా. ఇగో బీసీలను ఎస్సీలను ఎస్టీలను మనల్ని ఎట్లా చూస్తుంది, ఓసీలను ఎట్లా చూస్తుందో చూడు. వాళ్ళకి ఎక్కువ స్థలం ఇస్తా ఉందట, ఎక్కువ స్థలం వాళ్ళదే మొత్తం. మరి మనము కొనేదేమో మనము, వార్తలేమో వాళ్ళే. మనకి ఏం తీయటానికి కొనాలి మనం ఈ పత్రికల్ని? మరి మరి కొనాలనా ఈనాడు పత్రికను అంటే బీసీలు కొనకపోవడం మంచిదని చెప్పింది. తర్వాత ఇంకోటి బీసీలకు ప్రమాదకరం అంటే, అవును ఏం చెప్పకుండా బీసీలకు ప్రమాదకరం ఈ పత్రిక అంటే, అవును ప్రమాదకరం, బీసీలు కొనకపోవడం మంచిది. చాట్ జీపీటీ చెప్పింది. ఇది ఎవ్వరి కవిత్వం కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోకి ఆ పేపర్ ఇచ్చేస్తే మొత్తం దాన్ని స్కాన్ చేసి, వామ్మో ఇది దొంగ పత్రిక నాయన, మీదికే మెరుపులు కనిపిస్తున్నాయి కానీ దీని మనసులంతా ఇవే కుట్రలు ఉన్నాయని కుట్రలు బయట పెట్టింది. మనసు బట్టలు ఇప్పి బయట పెడుతుంది. కథం 5 రేటింగ్ కు 1.5 రేటింగ్ ఇచ్చిందంటే అట్టర్ ప్లాఫ్, ఫెయిల్ అయిపోయింది ఈనాడు పత్రిక. ఆంధ్రజ్యోతి అయితే ఒకటేగా. ఈ 2 పత్రికలు బీసీల ద్రోహుల పత్రికలు, బీసీలకు పనికిరావని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. ఇక సాక్షి దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉందంటే, సంక్షేమ పథకాలు, కులగణన, విద్య, ఆరోగ్యంపై పాజిటివ్ ఫ్రేము, కానీ పాలక పక్షానికి అనుకూలంగా సమస్యలను సక్సెస్ స్టోరీగా చూపడం. ఈ బీసీలకు సంక్షేమ పథకాలు, కులగణన, విద్య, ఆరోగ్యం ఇట్లుంది, కానీ ప్రభుత్వం మాత్రం మంచిగా చేస్తుంది వీళ్ళందరికీ. అట్లా దాతలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు. వీళ్ళకి సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఈ సమస్యలను పరిష్కరించేది రెడ్లు వెలమలే వేస్తున్నారు, బిచ్చం వేస్తున్నారు. ఇట్లా ఈ వార్త. ప్రజా ఉద్యమాలు అసంతృప్తి లోతుగా లేవు. మళ్ళా ప్రజా ఉద్యమాలు అసంతృప్తి లోతుగా లేదు, ఏదో మీద పొల్లుగా టోన్ మద్దతు ఉంది, కానీ పార్టీ ఫిల్టర్ గట్టిగా ఉంది. పార్టీ ఫిల్టర్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉన్నది కేవలం పార్టీల కోసం తప్ప కానీ వాళ్ళ కోసం కాదు కదా అనే యాంగిల్లో రాసుకొచ్చింది. ఇక ఓసీల విషయంలో ఎట్లా రాసింది? ఓసీలకు ప్రత్యేక ఎలైట్ అడ్వాంటేజ్ ఇవ్వదు, మెరిట్ అనే పదజాలం తక్కువగా వాడుతుంది. ఇప్పుడు ఎట్లా చెప్తుంది ఇలా ఓసీలను అంటే, ఇప్పుడు మేమిద్దరం ఓసీలం ఉన్నాం అనుకో, సపోజ్ సుదర్శన్ మంచోడు కాదంటే ఏందన్నట్టు ఈయన మంచోడు అన్నట్టు ఆటోమేటిక్ గా అట్లా చెప్పుకొస్తుంది. రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిది అన్నట్టు అట్లా చెప్పుకొస్తుంది. ప్రజల పక్షం అంటే ప్రభుత్వ పక్షంతో కలిసినప్పుడు మాత్రమే, ప్రభుత్వం ప్రజలు కలిసినప్పుడే ఉంటుందట. అంటే ప్రభుత్వానికి భజన చేస్తుందంటే అవును, సాక్షి దినపత్రిక ప్రభుత్వానికి భజన చేస్తుందంటే భజన చేస్తుంది, ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తుందంటే విమర్శలు చాలా నియంత్రితంగా సర్కార్ను ఇట్లా అబ్బో గిచ్చినట్టు అయిందంటే ఇట్లా మెల్లగా ఇట్లా అని ఇచ్చి పెడుతుంది అంతే. ఇది సాక్షి. దానికి 5కి 3 రేటింగ్ ఇచ్చింది. ఇక వెలుగు దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉందంటే, గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉందట. ఇవాళ గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉంది. బీసీ ఎస్సీ వాస్తవ సమస్యలు, రోడ్డు, నీరు, ఉద్యోగం, కానీ ఐడియాలజీ స్పష్టత కొంత తక్కువ ఉందట. బీసీ ఐడియాలజీ స్పష్టత తక్కువ ఉందట. గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉంది. తర్వాత బీసీ ఎస్సీ వాస్తవ సమస్యలు, రోడ్డు, నీరు, ఉద్యోగం ఇటువంటివి ఉన్నాయట. ఇక బీసీలకు టోన్ అంటే ప్రాక్టికల్, ప్రజాకోణంలో కనిపిస్తూ ఉంది. మైనారిటీల విషయంలో న్యూట్రల్గా ఉంది, పాజిటివ్గా ఉంది. సో ఇది కొంత. ఇక దీనికి రేటింగ్ వచ్చేసి 5కి 4 రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ. ఇవాళ విజయక్రాంతి పత్రికకు చూస్తే, ఇవాళ విజయక్రాంతి పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అంశంలో బీసీ దళిత సమస్యలకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. భూమి, ఉద్యోగాలు, అణిచివేత అంశాలపై స్పష్టమైన కథనాలున్నాయి. పాలకపక్షమైన విమర్శించే ధైర్యం ఉంది విజయక్రాంతి పత్రిక. ఇగో ఇది మునగాని పత్రిక లెక్క ఉంది. ఏది ఇవాళ మునగాని పత్రిక లెక్క ఉంది. 4.5 రేటింగ్ వచ్చింది 5కి. అంటే ఇవాళ టాప్ పత్రిక విజయక్రాంతి. బీసీలకు టోన్ ఎట్లుందంటే సహజంగా ఉంది, ఉద్యమాత్మకంగా ఉంది. బరాబర్ ఎట్లా రావాలో అట్లుంది.
ఒక రకంగా మైనార్టీలకు సమాన హక్కుల కోణంలో ఉందట. పర్ఫెక్ట్ గా ఉంది ఇలా విజయక్రాంతి పత్రిక. సో దానికి 5కి 4.5 రేటింగ్ ఇచ్చింది. అంటే ఇవాళ టాప్ పత్రిక విజయక్రాంతి, సెకండ్ వెలుగు పత్రిక, థర్డ్ వచ్చేసి సాక్షి, ఫోర్త్ వచ్చేసి ఆంధ్రప్రభ, ఈనాడు, తర్వాత ఈనాడు, లాస్ట్ కు ఆంధ్రజ్యోతి. ఇగో ఇవి బీసీలారా మనం ఈనాడు నుంచి చదువుకుంటూ పోతున్నాం కదా, కాదు మనం మీదికేం చదువుకుంటూ రావాలనేది ఇప్పుడు దీన్ని అర్థమవుతుంది. ఇవి ఛాయిస్ పత్రికలు ఏమన్నా వస్తే అగ్రవర్ణాల వార్తలే తప్ప మన బీసీల వార్తలు రావనేది స్పష్టమైపోయింది. ఇక మొత్తానికి ఓవరాల్ గా ఈ పత్రికల విషయంలో ఏం చెప్పదలుచుకున్నామమ్మా అంటే, బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు ఏంటి అంటే విజయక్రాంతి, V6 వెలుగు, సాక్షి కొనాలి కానీ కొన్నా కానీ విమర్శనాత్మకంగా చదవాలి. ఇట్లా పిన్గల ఇట్లా రాసినవరా అనేటట్టు చదవాలి. బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు విజయక్రాంతి, V6 వెలుగు. ఇక తుది మాట చాలా ముఖ్యం. ఏంది ఈ తుది మాట అంటే, బీసీలకు ప్రమాదం ఓపెన్ గా తిట్టే పత్రిక కాదు, బీసీలకు ప్రమాదం ఓపెన్ గా బీసీలను తిట్టే పత్రిక కాదు, న్యూట్రల్ ముసుగులో అగ్రవర్ణ ఆలోచనలను నాటే పత్రికలే అసలు ప్రమాదం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ ఆలోచనలు నాటుతా ఉన్నాయి కదా, అవే ప్రమాదము. డైరెక్ట్ గా తిట్టడం కంటే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. కాబట్టి బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీలారా, మనము ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కొనకూడదు, చదవకూడదు అని చెప్పి ChatGPT మనకు సలహా ఇస్తుంది, సూచన చేస్తూ ఉంది. ఎందుకంటే ChatGPT ఎవరికి చుట్టం కాదు, అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. దాని మనసులో ఏముందో మొత్తం చెప్పేసింది. చూడండి, మన పత్రిక ఏది, వాళ్ళ పత్రిక ఏది. మనమే ఇదివరకు ఏం పత్రిక కొంటే ఫస్ట్ పేజ్ కేటీ రామారావు, సెకండ్ పేజ్ హరీష్ రావు, థర్డ్ పేజ్ ఇక నమస్తే తెలంగాణలో అయితే థర్డ్ పేజు కేసీఆర్, ఇంకో పేజు సంతోష్ రావు. అరే ఇవే కావచ్చురా భూమి మీద వార్తలు అంటే అని అంటారు. కానీ కాదు, ఈ పత్రికలు మెల్లగా విషబీజాలను ప్రజల మైండ్లలోకి నాటడానికి చేస్తున్నటువంటి ఒక ద్రోహం. ఈ పత్రికలకు పత్రికలు అనేటువంటి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ స్టాండర్డ్స్ పోయినాయి, ఎప్పుడో పోయినాయి కదా, వీటికి లేనేలేవు. ఫస్ట్ నుంచి చేసినవి కూడా గివే. సో కరపత్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి, వాళ్ళ కులాల కోసం పనిచేస్తూ ఉన్నాయి. కమ్మ పత్రికలు కమ్మవారి కోసం, రెడ్డి పత్రికలు రెడ్డి వారి కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. బీసీలకు పత్రికలు లేవు, కేవలం బీసీలకు అక్కడో ఇక్కడో వార్తలు మాత్రమే వస్తాయి. కాబట్టి బీసీలారా మనకున్నదల్లా సోషల్ మీడియా ఒక్కటే. ఈ సోషల్ మీడియాను మాత్రమే మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలి. ఈ సోషల్ మీడియా ఒక్కటే మనల్ని అధికారంలోకి తెస్తుంది. ఈ సోషల్ మీడియాలో మాత్రమే మన అభిప్రాయం ప్రతిబింబిస్తుంది. అందుకోసమే ఇవాళ ప్రతి మనిషి ఏదో ఒకరు చావాల్సిందే. ఎవడు ఈ భూమి మీద శాశ్వతంగా ఉండడు. రేపు వచ్చే సావు కోసం ఇయాల్టి నుంచి భయపడి బతుకుడు కంటే ఎట్లాగో చేస్తాం కదా, నీ జాతుల కోసం, ఈ వర్గాల కోసం ఏదో ఒకటి చేసినాకనే మనమంతా చావాలి. కాబట్టి నేను చెప్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, బీసీలారా, బీసీ యువ వీర సైనికుల్లారా, మీ అందరు కూడా ఒకటే రిక్వెస్ట్, ఈ పత్రికలు మన మీద విషం చెమ్ముతున్నాయి కదా, సోషల్ మీడియాను మనం వాడదాం. ఈ బీసీ ఉద్యమాన్ని సోషల్ మీడియా వేదిక మీద సగర్వంగా నిలబెడదాం. దానికోసం మీరు ఇగో ఈ కార్యక్రమం చేయండి. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చితోలమే. రేపటి సాగు కోసం ఇవాళ భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం. ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు, బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు, వెలమలకు 14 టీవీలు, 15 పత్రికలున్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. ఒక్క నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై జై బీసీ, జై తెలంగాణ.